గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హర్ హర్ మహాదేవ్. జై భోలేనాథ్. మా ప్రయాణానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కుమార్ జులు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఊకీమఠ్ నుంచి తుంగనాథ్ వెళ్ళే దారి గురించి మాట్లాడుకుందాం. తుంగనాథ్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం ఏదైతే మధుమహేశ్వర్ గురించి మాట్లాడుకున్నామో ఇప్పుడు మనము తుంగనాథ్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ మనము రిటర్న్ మధుమహేశ్వర్ నుంచి ఊకీమఠ్కు వచ్చేసి అక్కడే హాల్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఈరోజు మార్నింగ్ మేము ఊకీమఠ్ నుంచి తుంగనాథ్ బయలుదేరాము. ఇది వచ్చి లొకేషన్ ఏదైతే కనిపిస్తుందో మంచు పర్వతం, అది వచ్చేసి కేదార్నాథ్ అండి. మనకు ఊకీమఠ్ నుంచి కేదార్నాథ్ టెంపుల్ పై భాగంలో ఉన్న మంచు పర్వతాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చాలామంది ఉదయం ఇక్కడి నుంచే కేదార్నాథ్ని దర్శనం చేసుకుంటారు. ఆ హిమ పర్వతాలను దర్శనం చేసుకుంటే కేదారేశ్వరం దర్శనం చేసుకున్నట్టు అనే ఒక భావనతో ఇక్కడ నుండే దర్శనం చేసుకుంటారు చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చేసి మనము తుంగనాథ్ బయలుదేరామండి. తుంగనాథ్ అనేది వచ్చేసి పంచకేదార్లో మూడవది. ఆ పరమేశ్వరుడు చాలా ప్రశాంత వదనంతో ప్రశాంతంగా కూర్చున్న స్థానము తుంగనాథ్. అక్కడే మనకు వచ్చేసి చంద్రశిల అని కూడా ఉంది. అదేంటంటే ఎప్పుడైతే దక్ష ప్రజాపతి చంద్రునికి శాపం పెడతాడో ఆ శాప నివారణ కోసం శివునికై తపస్సు చేస్తాడు చంద్రుడు. ఆ ప్లేస్ కూడా అక్కడే ఉంది తుంగనాథ్లో. అయితే తుంగనాథ్ అనేది వరల్డ్లో హయ్యెస్ట్ శివ టెంపుల్ లొకేషన్ అండి. అది చాలా బ్రహ్మాండమైన ప్లేసు. మనం ఊకీమఠ్ నుంచి చోప్టా వెళ్తామండి. ఫస్ట్ చోప్టా అంటారు. ఇంకోటి ఏంటంటే దాన్ని మినీ స్విట్జర్లాండ్ కూడా అని అంటారు. ఆ ప్రకృతి అందాలను చూస్తే మైమర్చిపోతామండి. మనం ఏదో ఇండియాలో ఉన్న ఫీలింగ్ మనకు కలగదు. ఏదో వేరే దేశంలో, ఏదో స్విట్జర్లాండ్లో, పోలాండ్లో, ఎక్కడో హిమాలయాలు పెద్ద పెద్ద గ్లేషియర్స్ మధ్యలో ఉన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఆ ప్రకృతి, ఆ రమణీయత మీరు ముందు ముందు వీడియోలో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే దారి వెళ్తున్నామో చాలా చిన్న దారి, చాలా నేరో. రోడ్డు మాత్రం చాలా సూపర్. చిన్నగున్నా పర్వాలేదు, రోడ్డు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నిన్నటి మాదిరి మన మధుమహేశ్వర్ దారిలా కాకుండా ఇది వచ్చేసి మనకు ఇది మెయిన్ రోడ్. ఇది వచ్చేసి మనకు కేదార్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళు ఈ రూట్నే తీసుకుంటారు వయా తుంగనాథ్ పైనుంచి. కాబట్టి రోడ్ ఒక మోస్తారుగా మంచిగానే ఉందండి. కాకపోతే చాలా చిన్న రోడ్డు, చాలా నేరో, చాలా టర్నింగ్స్ ఉన్నాయి. స్మూత్గా డ్రైవ్ చేయాలా, కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలా. ఇంకోటి ఇదంతా మొత్తం వచ్చేసి ఫారెస్ట్ ఏరియా. టర్నింగ్స్లలో చాలా జాగ్రత్తగా మనం వెహికల్ని నడపాలా. ఏ చిన్న పొరపాటు చేసినా కూడా చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఎంత నిదానం అయితే అంత నిదానం, మంచిగా నడపాలి. ఫ్రెండ్స్, ఈ దారిలోనే నా బైక్ బ్రేక్ ఫెయిల్ అయింది ఒక మధ్యలో. నమ్మారు ఫ్రెండ్స్, బ్రేక్ కొత్తితే కూడా బ్రేక్ పడట్లేదు. ఆ పరిస్థితిలో దాదాపు 15 కిలోమీటర్ డ్రైవ్ చేసి వెళ్ళాను ముందుకు. మొత్తానికి బ్రేక్కే పడట్లేదు 15 కిలోమీటర్లు. అలాంటి ఇబ్బంది కూడా ఈ దారిలో ఫేస్ చేశాను నేను. కానీ వెంట కూర్చున్న మా మిస్సెస్కి మాత్రం చెప్పలేదు బైక్ బ్రేక్ ఫెయిల్ అయిందని. చెప్తే ఆమె టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టిస్తుందని. కానీ టేక్ కేర్ ఫ్రెండ్స్. చాలా ఓపికగా నడపాలా, చాలా ధైర్యంగా నడపాలా, నిదానంగా. ఇక చూసారా, మొత్తానికి మంకర వచ్చేసింది. ఉదయం టైం కదా మంకర ఉంటుంది. మొత్తానికి దట్టమైన మంకర చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. మనసు పులకరించిపోతుంది. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే కనుక మేఘాలు అనేటివి కింద ఉంటాయి, మనం పైన ఉంటాం ఫ్రెండ్స్. ఆ ప్రకృతిని ఆస్వాదించాలంటే లైవ్లో ఉండాల్సిందే. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ లగేజ్ని ప్యాక్ చేయండి. చలో కేదార్నాథ్, చలో ఉత్తరాఖండ్. మీకు ఏ నచ్చిన ప్లేస్ ఏదైనా ఉండని, షిమ్లా ఉండని, మనాలి ఉండని, డార్జిలింగ్ ఉండని, దేహరాదూన్ ఉండని, ఎక్కడన్నా వెళ్ళండి. కానీ ప్రకృతి ఒడిలో ఒక వారం రోజులు ఉండిరండి. ఆ అనుభూతే వేరే, ఆ ఫీలింగే వేరే. దాన్ని శబ్దాలలో వివరించడానికి రాదు. చూస్తున్నారా ఫ్రెండ్స్,
మొత్తానికి మంకరాని దట్టంగా ఉంది. ఇప్పుడు ముందు ముందు మీరు చూస్తే కనుక చూసారా, మేఘాలన్నీ కింద ఉన్నాయి, మనం పైన ఉన్నాం. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే కనుక మనకు వ్యూ ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మనకు ఊకీమఠ్ నుంచి చోప్టా వచ్చేసి 35 నుంచి 40 కిలోమీటర్స్ అండి. చూసారా, మేఘాలన్నీ కింద ఉన్నాయి, మనం పైన ఉన్నాము. ఎంజాయ్ ద వ్యూ. దాదాపు 40 కిలోమీటర్లు అవుతుంది ఊకీమఠ్ నుంచి చోప్టా. చోప్టా వచ్చేసి మనకు హిల్ స్టేషన్ అండి, మొత్తానికి హిల్ స్టేషన్. చోప్టాలో తుంగినాథ్ దగ్గర వచ్చేసి మనం వెహికల్ని పార్క్ చేసేసి కింద బై వాక్ పైకి వెళ్ళాలండి మనము. ఇదే ఆ దారి, బై వాక్ వెళ్ళే దారి. కాకపోతే అంత ఇబ్బందిగా ఏం లేదు, నిదానంగా వెళ్ళొచ్చు. అలా నిన్న మధుమహేశ్వర్కి వెళ్ళే దారి మాదిరిగా లేదండి. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ఎంజాయ్మెంట్లో ఉంది దారి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఒక్కసారి కనుక మీరు ఆ దృశ్యాన్ని చూడగలిగితే మీరు ఊహించగలుగుతారు ఆ దారి అనేది ఏ విధంగా ఉందని. ఇక తనే రోహిణి నిన్న ఏడ్చింది కదా, ఇంటికి వెళ్తాను అమ్మ నాకు అన్నం పెట్టు, నేను తింటాను, నేను ఇంట్లో వచ్చి పండుకుంటానని చెప్పింది కదా. ఇప్పుడేమో ఎంజాయ్ చేస్తుంది. అదే అడిగాను, ఏందమ్మా నిన్న అంతగానో మెడిచినావు, ఇప్పుడేమో ఎక్సైట్మెంట్లో ముందలుకొస్తున్నావు అంటే, ఏ బాత్ నై కర్నా మెరేసే సైలెంట్. కోపమైందండి, తిట్టేసింది నన్ను. మేము మస్త్ అంటాం, చేస్తామా అంది. సైలెంట్ ఏం చేస్తాం, ఆడవాళ్ళ రాజ్యం. జోక్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, దాదాపు ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు రెస్ట్ చేసాము, కూర్చున్నాము. అక్కడక్కడ మధ్యలో ఇలా రేకులతో షెడ్లు వేసి రెస్ట్ పర్పస్ ఏర్పాటు చేశారు. కానీ తుంగనాథ్ చాలా బ్యూటిఫుల్ అండి, మస్త్ మైండ్ బ్లోయింగ్, చాలా సూపర్ ఎక్సైటింగ్గా ఉంటుంది. తను ఫోన్ మాట్లాడుతుంది, వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్తుంది, నిన్న ఇట్లా అయింది, నెట్వర్క్ ఈరోజు వచ్చింది కదా, నిన్న నెట్వర్కే లేదు, ఇప్పుడు నెట్వర్క్ వచ్చింది. వాళ్ళ మమ్మీ ఇప్పుడు కలిసింది ఫోన్లో, కాబట్టి ఏదేదో మాట్లాడుతుంది. ఫ్రెండ్స్, మన పైన చాలా కంప్లైంట్ చేస్తుంది. ఏం చేస్తాం, తోలుకొని వచ్చినాం కదా, భరించాలి అంతే.
చూసారా ఫ్రెండ్స్, నిన్నేమో ఫుల్ ఏడ్చింది, ఇప్పుడేమో ఎక్సైటింగ్గా ఉంది, ఎంజాయ్ చేస్తుంది నేచర్ని, వ్యూని. ఇప్పుడు తిట్టింది చూడండి వీడియోలో, మీరు అబ్జర్వ్ చేయండి. ముందు ఫోన్ బంద్ చేయి అని చెప్పింది. అలా ఉంటుంది ఆడవాళ్ళతో. ఇప్పుడేమో ఎంజాయ్ చేస్తున్నావు. బట్ షీఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా ఎక్సైటెడ్గా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. రాత్రి ఏడ్చినావు చెప్పు, ఆన్సర్ ఇయ్యే. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ ద వ్యూ వన్స్ అగైన్. ఫోటోలు దిగుతున్నావు, ఫోటోలు ఫ్రెండ్స్, ఇదేనండి తుంగనాథ్ టెంపుల్ లొకేషన్. ఇక్కడ వచ్చేసి దాదాపు ఒక 2 నుంచి 3 గంటలు ఇక్కడే ఉన్నాము ప్రశాంతంగా. ఆ వాతావరణాన్ని, అక్కడ దేవస్థానం, ఇదేనండి మెయిన్ టెంపుల్. ఎక్కడైతే మన గోపురం కనిపిస్తుందో అదే మనకు మెయిన్ టెంపుల్ తుంగనాథ్ది. ఇక్కడ నుంచి పైకి 1 కిలోమీటర్ కనుక మనం వెళ్ళగలిగితే అక్కడ వచ్చేసి చంద్రశిల అనే పర్వతం ఉంది, ప్లేస్ ఉంది చంద్రశిల. అక్కడ నుంచి మనము హర్ హర్ మహాదేవ్. ఫ్రెండ్స్, 360 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చంద్రశిల అని ఉంటుంది. మరియు ఎక్కడైతే చంద్రశిల ఏంటంటే చంద్రుడు ఫ్రెండ్స్, భవిష్యత్తులో ఇంకా చాలా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దర్శనం చేసుకున్నారు కదా, ఇదేదైతే ఉందో మా ఇప్పుడు ప్రయత్నంగా వీడియోలు చేస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా మంచిగా వీడియోలు ఎడిటింగ్ చేసి మీకు వివరిస్తానని తప్పకుండా చెప్తున్నాను. హర్ హర్ మహాదేవ్. జై హింద్, జై భోలేనాథ్. చాలా కొద్దిగా చెప్పాను.